Now, the Gospel of Matthew very clearly tells us from Matthew chapter 6, verse 18, it says, Thou shalt not appear it unto men that you fast, but to the Father who seeth you in secret. For the Father who sees you in secret shall reward you openly. Now, God is very clearly telling us about what kind of fasting He is actually looking at. He's not looking at the white clothing that you actually wear. He's not really concerned about what kind of fastings that you're actually doing. He's concerned about how you actually fast. మనందరం చాలా ఉపవాసాలు ప్రార్థనలు ఇదంతా చేస్తుంటాం. కానీ మన ఉపవాస ప్రార్థనలో మన్నింపు స్వభావం అని లేకున్నప్పుడు మన ప్రార్థన, మన ఉపవాసాలు ఇదంతా వ్యర్థమే. ఒక మన్నింపు స్వభావం లేని ప్రార్థన జీవితము వేస్ట్ యాక్చువల్లీ. అదే వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. ఒకరిని మన్నించకుండా మన హృదయాలలో కుళ్ళు, కుట్ర ఇలాంటిదంతా మనిషి స్వభావం. ఇదంతా లేకుండా మనిషి ఉండేవాడు. కానీ ఇదంతా మనము తీసుకొని మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే అలాంటి ఉపవాసన ప్రార్థన దేవుడికి అవసరం లేదు. అదొక పెద్ద ఘనకార్యం చేసినట్ల మనము అయిపోతాం మనిషి. అలాంటి ఘనకార్యాలు దేవుడికి అవసరం లేదు. నీ ఫాస్టింగ్స్, నీ ఉపవాసాలు, నీ ప్రార్థనలు, నీ విశ్వాసం లేని ప్రార్థనలు, నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో అదేదో లాటరీ కొన్నట్ల నీ స్వభావం ఉన్నట్లయితే నీ ప్రార్థన జీవితం వ్యర్థం యాక్చువల్లీ. నువ్వు బైబిల్ ఎన్నిసార్లు చదవచ్చు, నువ్వు చారిటీ ఎన్ని చేసినా కూడా ఇలాంటి ప్రార్థన జీవితం వ్యర్థం యాక్చువల్లీ. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నీ ప్రార్థన ఎలా ఉండాలంటే మనుషులు చూసే ఇలాంటి ప్రార్థన ఉండొద్దు. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే చాలా మందికి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఈ ప్రార్థన జీవితాన్ని చాలా మంది అర్థం చేసుకోవాలని ట్రై చేస్తారు. నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే నీకు దేవుడి ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. దేవుడి ప్రేమ ఎవరికి అర్థం కాదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఎవరికి అర్థం కాదు. How high it is, how wide it is, how wonderful it is. Nobody will be able to understand the love of God. నువ్వు దేవుడి ప్రేమని అర్థం చేసుకోవాలి అని వస్తే నువ్వు ఎన్నటికీ దేవుడి ప్రేమని అర్థం చేసుకోలేవు. నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోవాలని చదివితే అది నీకు ఒక నావెల్ బుక్ లాగా బట్టిఫై చేసినట్లు ఉంటుందేమో, కానీ నువ్వు ఎన్నటికీ అర్థం చేసుకోవాలని దేవుడి దగ్గరికి వస్తే నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోలేవు. ఇదేంటిది ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోడు. అర్థం చేసుకోవడం వేరే, తెలుసుకోవడం వేరే. అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్, నోయింగ్ ఇస్ డిఫరెంట్. అపోస్టల్ అయిన పౌల్ ఏం చెప్తున్నాడంటే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. రైట్? అపోస్టల్ పౌల్ tells I know that my Redeemer lives. Peter tells I know the Redeemer lives. All the apostles say I know God. అందరు అపోస్తలు ఏమని చెప్తున్నారంటే నాకు దేవుడు ప్రేమ తెలుసు. ఎందుకంటే నేను ఆయన సన్నిధిలో సమయం గడిపించాను. ఆయన సన్నిధిలో సమయం గడిపినాను కాబట్టి ఆయన ప్రేమ నాకు తెలుసు. అర్థం చేసుకోవడం వేరే, తెలుసుకోవడం వేరే. దేవుడు వాళ్ళ పిల్లలైన మనల్ని ఆయన ప్రేమని తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాడు. అర్థం చేసుకోవడం వేరే, తెలుసుకోవాలి. ఒక ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మ్యారీడ్ అయి ఉంటే మీ పిల్లలు, లేకపోతే మీరు మ్యారీడ్ కాకపోతే మీ తండ్రి, మీ తల్లి, వాళ్ళ ప్రేమని మీరు అర్థం చేసుకోలేకపోతే నో ప్రాబ్లం. కానీ వాళ్ళ ప్రేమని మీరు తెలుసుకోలేకపోతే అది వ్యర్థం. ప్రేమని తెలుసుకోవడం వేరే, అర్థం చేసుకోవడం వేరే. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నా పిల్లలు నా ప్రేమని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటారో ఆయనతోటి సమయం గడిపినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, we see a black cow which eats green grass. Again, ఒక నల్ల బర్రె పచ్చి గడ్డిని తింటుంది. A black cow will eat a green grass, but it will produce white milk and yellow butter. అంటే ఒక నల్ల బర్రె పచ్చి గడ్డిని తింటుంది, ఓకే, కానీ తెల్లని పాలను ఇస్తుంది, ఎల్లో బటర్ ఇస్తుంది. హల్లెలూయా. ఇదెలా సాధ్యమని నువ్వు అడగవచ్చు. హౌ కెన్ ఇట్ బి? నాకు అర్థం కాలేదు అని నువ్వు చెప్పచ్చు. నువ్వు అర్థం చేసుకోకపోయినా నువ్వు అనుకోవచ్చు, ఓకే, నేను ఎప్పుడైతే నేను అర్థం చేసుకుంటానో అప్పుడే నేను పాలు తాగుతానంటే అది నీ జీవితం, అది నువ్వు తీసుకున్న డెసిషన్. కానీ నువ్వు అర్థం చేసుకునే వరకు నువ్వు పాలు తాగను, నేను బటర్ తినను అంటే అది నీ పిచ్చిదా. అదే మాదిరిగా ఈ పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో ఉన్న వాక్యాన్ని తీసి ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు మన జీవితాలు మారుతాయంటే అది కూడా సత్యమే. నువ్వు దీనికి అర్థం చేసుకునే అవసరం లేదు. యాక్చువల్లీ ఎలా అయితే ఒక నల్లటి బర్రె పచ్చి గడ్డి తిని తెల్లటి పాలిచ్చి ఎల్లో బటర్ ఇస్తుందో అదే మాదిరిగా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు ఎన్నటికీ. యాక్చువల్లీ అది దేవుడు సృష్టించిన సృష్టి అది. అదే రీతిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఒక దైవజనుడు మీకు ప్రకటించినప్పుడు మీ జీవితాలు మారుతాయి, మీ ఇబ్బందుల నుంచి మీరు బయటకు వస్తారు, అనారోగ్యం ఆరోగ్యంగా మారుతుంది, మీ ప్రాబ్లమ్స్ నుంచి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇదంతా సాధ్యం అవుతుందంటే అది సాధ్యమే. దీన్ని మీరు అర్థం చేసుకోకపోయినా కూడా తెలుసుకుంటే ఇది తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పు అనేది తీసుకొస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు, ఈ ఉపవాస ప్రార్థనలో నీవు మనుషులకి కనపడేటట్లు నువ్వు ఏమైనా చేసినట్లయితే అది వ్యర్థం. నువ్వు వెళ్ళొచ్చు. యాక్చువల్ మనుషులు తెలుసుకోవాలని నువ్వు పాత బట్టలంతా తీసి ఈ లెంత్ టైంలో వేసుకొని నువ్వు ఎన్నో చేయొచ్చు, ఎంతో చారిటీ ఫంక్షన్స్ చేయొచ్చు, లేకపోతే నువ్వు ఏదైనా చేయొచ్చు. యాక్చువల్ నీకు కావాల్సింది అది ఎలా మనుషుల్ని గణపరచడానికి నువ్వు చేసే ప్రతి కార్యం వ్యర్థమే. అదేం చేస్తుందంటే ఈ వాక్యం అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యం అనేది నువ్వు తెలుసుకోలేదు ఇంతవరకు. నువ్వు జస్ట్ అర్థం చేసుకున్నావు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, అక్కడ బైబిల్ చదవబడుతుంది, నువ్వు జస్ట్ వింటున్నావు. యాక్చువల్ నువ్వు విని నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు సెల్ఫ్ అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తెలుసుకుంటలే. యాక్చువల్ నువ్వు తెలుసుకున్నావు అంటే ఆ తెలుసుకున్న వాక్యము నీలో ఎలా ఉంటుందంటే ఆ విత్తనం ఎలా అయితే విత్తబడుతుందో, హల్లెలూయా, విత్తనం ఎలా అయితే విత్తబడుతుందో ఆ విత్తనము ఒక మంచి భూమిపై విత్తినప్పుడు ఏమవుతుంది అక్కడ యాక్చువల్లీ అక్కడ ఆ విత్తనం అనేది మీ జీవితంలో ఫలించుతుంది. కొన్ని ఫ్రూట్స్ 30%, 30 and some 60 and some 100. This is what the difference is all about. Until and unless you do not know the word of God, you will never be able to live according to the expectations of God. And living according to the expectations of the God is also too different and too wonderful. This will come with having the experience to spend time in the presence of God Almighty. That is when you will know God. You don't have to understand God. You have to know God. Because when you know God, that's when you'll be able to understand what is His will. That's the reason God is telling us very clearly. When you fast, see that you do not appear unto men that you are fasting. But when this is the most important time, when you are fasting, you should have a bright clothing. You should have a wonderful clothing. You should be greatly clothed. You should be, nobody should say, all right, this person did not fast. All right, this person is fasting. No, nobody should be actually able to tell, all right, this person is fasting. No, ఎవరు చెప్పొద్దు అట్లా. యాక్చువల్ ఎలా ఉండాలంటే ఈ ప్రత్యేకంగా ఈ సమయంలో నువ్వు ఉపవాసం ఉన్నా కూడా
ఎదుట మనిషికి తెలియదు యాక్చువల్. ఎలా ఉండాలంటే నీ జీవితంలో ఎలా ఉండాలంటే నీ ఉపవాస ప్రార్థన, నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా కూడా నీ ప్రార్థన కూడా అది నీ చాయిస్. నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే దేవుడు చూసేటట్లు ఉండాలి. ఎందుకంటే వాక్యం ఏం తెలుస్తుందంటే దేవుడు ఎక్కడైతే నిన్ను చూస్తాడో నేను ఓపెన్గా బ్లెస్ చేస్తాడు. యాక్చువల్లీ నీ ఫాస్టింగ్ సీక్రెట్గా ఉండాలి. ఎవరికి 10 మందికి బ్యాండ్ కొట్టుకొని చెప్పుకోవడం కాదు. యాక్చువల్లీ ఏం చేస్తున్నావు అంటే నేను ఫాస్టింగ్ చేస్తున్నాను. ఎలా ఫాస్టింగ్ చేస్తున్నావు అంటే మార్నింగ్ టు ఈవినింగ్, ఓకే, నో ఫుడ్, నో వాటర్. కొద్దిమంది ఫాస్టింగ్స్ ఎలా ఉంటుందంటే టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిమంది ఫాస్టింగ్స్ ఎలా ఉంటుందంటే నేను ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తలేను, నార్మల్గా చెప్తున్నాను. కొద్దిమంది ఫాస్టింగ్స్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటారు. కొద్దిమంది ఫాస్టింగ్ ఎలా ఉంటుందంటే ఏం తినరు వాళ్ళు యాక్చువల్లీ. కానీ సాయంకాలం అయినాక మాత్రం 3 పూట్ల భోజనం ఒకే పూటలో తినేస్తారు యాక్చువల్లీ. అది ఎవరిని కనపరచడానికి మనకు అర్థం. నువ్వు ఎవరిని కనపరుస్తున్నావా? యాక్చువల్లీ మనుషులను కనపరుస్తున్నావా, లేకపోతే నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావా, లేకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? ఇది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా కూడా నీ మనసులో ఒక చిన్న కోణం ఉంటుంది. యాక్చువల్లీ నీ హృదయంలో ఒక చిన్న కోణం ఉంటుంది. యాక్చువల్లీ ఒక చిన్న నీ హార్ట్లో ఒక చిన్న రూమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ రూమ్లో నువ్వు ఎవరినైనా నువ్వు ఏమైనా చెప్పవచ్చు, ఎవరినైనా నువ్వు ఏమైనా మోసం చేయవచ్చు. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకున్నప్పుడు, నువ్వు నిద్రపోయినప్పుడు నీ ఒంటరి సమయంలో నీకు నువ్వు తెలుసుకుంటావు. యాక్చువల్లీ నువ్వు తెలుసుకుంటావు ఏంటిదంటే నేను చేసే ఈ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉన్నదా, ఈ ప్రార్థన జీవితంలో నేను దేవుడిని తెలుసుకున్నానా, అర్థం చేసుకున్నానా కాదు, తెలుసుకున్నానా, నేను దేవుడిని తెలుసుకున్నానా, అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇదంతా అయిపోయినాక అంటే ఈ లెంత్ టైంలో ఎస్పెషల్లీ లెంత్ అంతా ఫాస్టింగ్లు అవి ఇవి చేస్తారు. ఆ ఈస్టర్ రోజు ఇప్పుడే పెద్ద ఈలే సిలువను మోసుకుపోయి ఏదో ఘనకార్యం చేసినట్ల ఆ రోజు బ్యాండ్, బారాత్లు, డాన్సులు, మ్యూజిక్స్, ఇదాన్ని మందు గిందు అన్నీ ఉంటుంది ఆ రోజు. యాక్చువల్లీ అంటే ఈ 40 రోజులకి ఏం అర్థం. యాక్చువల్లీ 40 రోజులే కాదు, 365 రోజులు ఉన్నాయి మనకు సంవత్సరంలో. ఈ 365 రోజులు ఒక సంవత్సరంలో ఉన్నప్పుడు 365 రోజులు ఒక సంవత్సరంలో ఉన్నప్పుడు నువ్వు కొద్ది రోజులే దేవుడిని స్తుతిస్తావు, కొద్ది రోజులే దేవుడి గురించి బ్రతుకుతావు, కొద్ది రోజులే దేవుడి గురించి నేను ఇలాంటి పనులు చేస్తా, అలాంటి పనులు చేస్తా. ఆ బాకీ రోజులంతా ఏంటిది అయిందా? కేల్కతం దుకాణం ఉందా? అది కాదు. యాక్చువల్లీ మన మనుషులం ప్రతిరోజు మనం పాపం చేస్తాం. యాక్చువల్లీ బుక్ ఆఫ్ రోమీలకు రాసిన పత్రికలు ఏమని రాయబడిందంటే పాపం చేయని వాడు ఏ ఒక్కడు లేడు. ఆల్ హావ్ సిన్, అందరూ పాపం చేసిన వాళ్ళు. ఆల్ హావ్ సిన్ అండ్ హావ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. నువ్వు చెప్తావు ఓకే నేనేం పాపం చేయను, 7 సముద్రాల నీళ్ళలో మునిగి తేలి వచ్చినా కూడా నువ్వు పరిశుద్ధంగా కాలేవు. యాక్చువల్లీ నిన్ను పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు రక్తము సిలువ పైన ఆయన వేలాడదీసినప్పుడు ఆయన చిందించిన రక్తము, ఆ యేసు రక్తం ద్వారానే నువ్వు కడగబడినప్పుడు నువ్వు పరిశుద్ధంగా అవుతావు. ఈ భూమి పైన నువ్వు ఎన్ని రోజులు బ్రతికినా కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. యాక్చువల్లీ నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో నీ సహవాసం ఉండాలి. నీ సహవాసము ఆయనతో ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక మార్పు అనేది ఉంటుంది. ఆయనతో నువ్వు సమయం గడిపినప్పుడు నీవు ఆ పరిశుద్ధతని నువ్వు అనుభవిస్తావు. కానీ ప్రతి మనిషి పాపం చేసిన వాడు, రైట్? అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే నువ్వు దేవుణ్ణి గణపరచావు. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తావు? నువ్వు మనుషుల్ని గణపరచడం స్టాప్ చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరచగలుగుతావు. నువ్వు ఎన్ని రోజులు మనుషుల్ని గణపరచడానికి నువ్వు ఏమైనా చేయవు. కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు మనుషులని గణపరచడం బంద్ చేస్తావో అప్పుడే నువ్వు దేవుణ్ణి గణపరచడం స్టార్ట్ చేస్తావు. దేవుణ్ణి గణపరచడం ఎట్లా? నువ్వు ప్రార్థన జీవితం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండొద్దు.
వాళ్ళు చెప్పొద్దు, ఓకే డోరే ఈయన ప్రార్థన చేస్తుండే, ఈయన ప్రార్థనతో నాకు పెద్ద భారం అయిపోయింది. ఈయన తిండలేడు, మాకు తిండి ఇస్తలేడు. ఈయన తిండలేడు, మాకు తిండి పెడతాడు. కొద్ది ఇంట్లో ఎలా ఉంటుందంటే, నీమే ప్రార్థన చేస్తుంది, ఈమె తింటలేదు, మమ్మల్ని పస్తులు పెడుతుంది. ఇది కాదు యాక్చువల్. ఇలాంటి ప్రార్థన జీవితం దేవుడు అడగలేదు. నీ ప్రార్థన జీవితంలో ఎలా ఉండాలంటే, దేవుడు నిన్ను చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూస్తాడు కాబట్టి, సీక్రెట్ గా చూస్తాడు కాబట్టి నేను ఓపెన్ గా బ్లెస్ చేస్తాను. నువ్వు ఆశీర్వదించినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక బంగారు పురుగు ఉంటుంది, క్యాటర్పిల్లర్. అది చాలా తపన పడుతుంటుంది ప్రతిరోజు అన్ని పక్షులు బాగున్నాయి, నేను ఒక్కడే ఇలా, నా జీవితం ఇట్లా ఉన్నది, నేను నడవాలంటే ఒక రోజు అయిపోతుంది నేను నడవాలంటే. కానీ బాకీ పురుగులంతా పడపడ ఉరికిపోతుంది. పక్షుల ఒక చెట్టు నుంచి అక్కడ, ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వు ఎగురుతూనే ఉంటుంది. నా జీవితమే ఎందుకు ఇట్లా అయిపోయింది? అందరూ బాగున్నారు, నేను ఒక్కటి ఇట్లా అయిపోయింది. నా జీవితమే ఎందుకు కావాలి ఇట్లా? నాకే ఎందుకు ప్రాబ్లం? వై మీ అని ఈ లోకంలోనే 100% మనుషులకు లోపలి నుంచి 80%, 80 కూడా కాదు, 90% మనుషులకి క్వశ్చన్ ఎలాంటిదంటే, నాకే ప్రాబ్లమ్స్ అన్నా, నా జీవితంలోనే ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఆలోచనలు, ఎన్ని టెన్షన్స్. మనుషులకు టెన్షన్ లేకపోతే జంతువులకు ఉంటుంది టెన్షన్స్. అందరికీ టెన్షన్స్, అందరికీ ప్రాబ్లమ్స్. దేవుడు నేను ఒక్కడిని టార్గెట్ చేసి షూట్ చేసినట్లు ఫీల్ అయితే మాత్రము అది నీ పరేషాని, నీ ప్రాబ్లం. అది యాక్చువల్. దానియేలు సింహము బోన్లో వేసినప్పుడు ఆయన అడగలే, దేవుడా నేను ఇంత ప్రార్థన చేసినా, నీకు ఎన్ని చేసినా, నేను అంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉండినా, ఎన్ని రోజులు వాక్యాన్ని చదివినా, నువ్వు తీసుకొచ్చినా నీ సింహం బోన్లే పాడేస్తావా అని క్వశ్చన్ ఆన్సర్ కొట్లాడలే. అక్కడ ఏం చేసిండు? ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండు? అక్కడ దేవదూతల్ని పంపించి సింహాల నోరుని మూసివేశారు. షద్రాక్, మేషాక్, అబేద్నెగో వీళ్ళని ఏం చేశారు? అగ్నిలో పడివేసినప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. యాక్చువల్ అగ్నిలో పడివేసినప్పుడు కూడా దేవుడు కాపాడకపోయినా నేను మాత్రము వేరే ఎక్కడ లొంగను. నేను దేవుణ్ణి తప్ప వేరే ఏ దాన్ని స్తుతించను, దేవుణ్ణి తప్ప వేరెవరిని గనపరచను. ఎప్పుడైతే వాళ్ళని అగ్నిలో పడేశారో, అగ్నిలో వాళ్ళని పడివేసిన మనిషి చనిపోయాడు కానీ వాళ్ళ మీద అగ్నిది ఏ ప్రభావం లేదు. రైట్? సో మీ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా రాని, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రాని, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. నేను ఎన్నడూ ఒంటరిగా వదలను, ఎన్నడూ నేను ఎడబాయనని వాక్యం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. రైట్? లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది. ఆ పురుగు ఏం చేస్తుంది? క్యాటర్పిల్లర్ ఆ బతుకంతా నాకే ప్రాబ్లం అనేది ఏం చేస్తుంది? దానికి తెలిసిన జీవితంలో అది ఒక ప్లేస్ లో వెళ్ళి సీక్రెట్ గా వెళ్ళిపోతుంది. అక్కడ అంటే మీకు అర్థమయ్యేటట్లు ఒక ఫాస్టింగ్ ప్రేయర్ లాగా దానికి తెలిసిన జీవితంలో ఒక స్లైడ్ గా ఒక ప్లేస్ వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుందంటే దాదాపు 14 రోజుల నుంచి 21 రోజుల వరకు అది ఆ ప్లేస్ లో వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోతుంది. అప్పుడు చాలా పక్షులు అనుకుంటాయి, ఏమైందిరా బాయ్ ఈ క్యాటర్పిల్లర్ కనిపిస్తలేదు. అప్పుడు పక్షులు అంటే ఏమైంది, బొంగరపు కనిపిస్తలేదు, చాలా గలీజ్ ఉంది, అది ఏది లేనిపోని పర్సన్ దానికే ఉన్నది. యాక్చువల్లీ ఆ బొంగరపు కనిపిస్తలేదేంటిది, ఆ క్యాటర్పిల్లర్ కనిపిస్తలేదేంటిది? వేర్ ఇస్ దిస్ క్యాటర్పిల్లర్, వేర్ ఇస్ ఇట్ గాన్? యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ టు ఇట్? యాక్చువల్లీ everybody will be surprised. They will not be, కొన్ని రోజులు కనుక మర్చిపోతారు. యాక్చువల్లీ 1 రోజు 2 రోజులు 3 రోజు అయిపోయిందేమా క్యాటర్పిల్లర్ కేల్ కథం దుకాన్ బాయ్. కానీ ఏమైంది అక్కడ? యాక్చువల్లీ దానికి తెలిసిన ఒకే ఒక జీవితానికి అది ముగింపు పలుకుతుంది. దానికి తెలిసిన జీవితం. కానీ ఎప్పుడైతే తన సమస్త భారము దేవుడిపై ఉంచేసి అది ఆ ప్లేస్ లో వెళ్ళిపోతుందో, ఒంటరిగా ఆ సమయం గడుపుతుందో, ఒక చిన్న మార్పు అనేది జరుగుతుంది.
యవ్వన కాలంలో మీరందరూ బలమందరము ప్రభు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ మార్పు అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో ఎంతమంది చూస్తలేం మనం. ఒక చిన్న ప్రాబ్లం వస్తే సూసైడ్, చిన్న పరిశ్రమ వస్తే ఆ ఫ్యాన్, ఆ తాడు, ఆ ఊరి లోకాశల మీద ఎంత భారం అయిపోతారో సొంత వాళ్ళనే చంపేస్తున్నారు ఈ రోజుల్లో. తల్లి అయినా మర్చినేమో కానీ నేను నిన్ను మరవనని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో. ఈ రోజుల్లో చూస్తుంటే తల్లిలు కూడా పిల్లల్ని చంపేస్తున్నారు. ఎంత భయంకరంగా చంపేస్తున్నారంటే అమ్మేస్తున్నారు కూడా. ఎందుకు? ఏ చైనీస్ రెస్టారెంట్లో వాళ్ళ పిల్లల్ని అందంగా తింటున్నారు పబ్లిక్. ఈ రోజుల్లో పబ్లిక్ కూడా ఏం తింటున్నారని కూడా అర్థం లేదు. అర్థం లేకుండా ఏది పడితే అది. God has become the belly. Apostle Paul tells, your God has become your belly action, and you are walking like the enemies of cross. And ఇలా ఉంటే ప్రతి దానికి అత్యాగిరాధన, ప్రతి దానికి మనం ఓకే అయిపోయింది నా జీవితం. ఎవరైనా సినిమాలకు పోతారు చాలా మంది, టికెట్ దొరకలేదా చచ్చిపోతారు. నేను చూసిన ఒక మనిషి, ఆడు ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ టికెట్ దొరకలేదని ఇంటికి వచ్చి, నేను చిన్నప్పుడు చూసిన యాక్చువల్లీ, ఆడు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరకలేదని ఇంటికి వచ్చి ఏం చేసిండు, వాళ్ళ డాడీ లేడు, ఇట్లా కెరసనాయిల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు, చచ్చిపోయింది. ఏమైందని వాళ్ళ తండ్రి వృద్ధాప్యంలో ఒకగానొక కొడుకు దేని గురించి చచ్చిపోయాడు, సినిమా టికెట్ దొరకలేదంట ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇట్లా అయిపోయింది. బాయ్ ఫ్రెండ్ నో చెప్తే సూసైడ్, గర్ల్ ఫ్రెండ్ నో చెప్తే సూసైడ్, ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడానికి సూసైడ్, నీళ్ళలో జంపింగ్లో చేస్తున్నారు. ఈ రోజుల్లో సముద్రంలో దుంకుతే మునుగుతామని తెలిసి కూడా ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక 10,000 లైక్లు 1,00,000 లైక్లు వస్తే నేను ఫేమస్ అవుతానని ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఇష్టానుసారమైన జీవితం, అర్థం లేని జీవితం. యాక్చువల్లీ వాళ్ళ జీవితాన్ని తెలుసుకోలేక నశించిపోతున్నారు. యాక్చువల్లీ ఈ నశించిపోయిన ఆత్మల గురించి వాక్యం, పరిశుద్ధ గ్రంథమైన వాక్యమే ఈ నశించిపోయిన ఆత్మల్ని, నశించిపోతున్న ఆత్మల్ని కాపాడే ఒకే ఒక ఆధారము వాక్యమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న వాక్యమే, వేరేది లేదు. యాక్చువల్లీ నువ్వు చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు, అన్ని వ్యర్థమే. నువ్వు కొట్లాడొచ్చు దాని గురించి, అన్ని వ్యర్థమే. యేసు క్రీస్తు తప్ప వేరేది లేదు. యాక్చువల్లీ the Bible tells us, look unto me all the nations and be saved, for I am God and there is none besides me. ఎవరు లేరు అక్కడ, యేసు క్రీస్తు ప్రభు తప్ప. ఆ క్యాటర్పిల్లర్ దానికి తెలిసిన ఒకే ఒక జీవితాన్ని, ఆ ఉపవాస ప్రార్థన అనుకోండి, దానికి మీ లాంగ్వేజ్ లో ఒక 21 days అదొక సీక్రెట్ ప్లేస్ వెళ్ళిపోయి ఎవరికి కనిపించదు, దాంట్లో పోయి అక్కడ కూర్చుంటుంది అక్కడ అంతే. దానికి తెలిసిన జీవితానికి ముగింపు పలిసి అది సూసైడ్ చేసుకోదు. యాక్చువల్ అది ఎక్కడో చెట్టు నుంచి దుంకి సావదు. యాక్చువల్ దానికి తెలిసిన జీవితాన్ని గురించి అదొక ప్లేస్ లో పోయి ఒంటరిగా ఉపవాస ప్రార్థనలో గడుపుతుంది 21 days రఫ్లీ. ఒకనొక రోజు సడన్లీ దానికి తెలియని ఒక చిన్న కదలిక దాని శరీరంలో జరుగుతుంది. ఆ కదలిక జరిగినప్పుడు అది మెల్లమెల్లగా ఏ పాయింట్లో ఎక్కడో అయితే పోయి అది ఆ రూమ్లో వెళ్ళిపోయిందో దాంట్లోకి మెల్లగా బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చినప్పుడు మెల్లగా దాని బాడీని ఇట్లా టకటక అని ఇట్లా కదులుతుంది. కదిలితే ఏమవుతుంది, అక్కడ సీతాకోక చిలుకలాగా మారిపోతుంది. హల్లెలూయా. ఆ సీతాకోక చిలుకలాగా అది మారినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏ పక్షి మీద కూడా అన్ని రంగులు ఉండే. యాక్చువల్లీ ఆ సీతాకోక చిలుక పైన తప్ప, ఇట్స్ బటర్ఫ్లై. అది ఎగురుతుంది. అప్పుడు అది జీవితం అంతా పాకి నడిచి దాని లైఫ్ అంతా ఖతం అయిపోయింది అనుకున్నది యాక్చువల్లీ. కానీ అది ఎగరడం స్టార్ట్ చేసినప్పుడు
బాకీ పక్షులంతా చూసి ఏడుస్తూ, ఏంది బై ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంది, ఎవరిది, ఏంది యాక్చువల్లీ. అప్పుడు అంటది, నిన్న వరకు నన్ను ద్వేషించుకున్న నీవే, నేను దేనికి పనికిరాననుకున్న నువ్వే నన్ను చూస్తున్నావు. ఎందుకంటే నా మీద ఉన్న రంగులు ఏ పక్షి మీద లేదు, ఇది ఏ జంతువు మీద లేదు. ఒక పౌరం చెప్తుంది, ఏంద్ర పైన ఇంత తెల్లగా ఉన్నా, ఇదేమో ఇంత కలర్ఫుల్ గా ఉంది. వేరే పక్షులంతా చూసి కదా ఇంత బ్యూటిఫుల్ గా ఏ పక్షి ఉండదు యాక్చువల్లీ. ఆలోచన అది దేవుడు మీ జీవితంలో చేసే మార్పు. మీ అందరు మిమ్మల్ని ద్వేషించినా కూడా మీలో లోపం ఉండొచ్చు, మీకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. యాక్చువల్లీ మనుషులు నోరుందని అందరూ మాట్లాడతారు. అడ్వైస్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ ఫర్ ఫ్రీ ఇస్ అడ్వైస్. నోరుందని 100% మందికి నువ్వు ప్రాబ్లమ్స్ చెప్పుకుంటావు, వాళ్ళు వింటారు. 20% మంది ఏమంటారు అంటే, అరే మంచిగా ఇంద్రాబాయ్ వీళ్ళకి ప్రాబ్లం. కానీ ఆ 100% ఇప్పుడు 100% మంది ఇట్లా ఉంటే ఒకే ఒక దేవుడు చూస్తూ ఉంటాడు. 100% మంది అభిప్రాయాలు చూసి ఏమంటాడంటే, భయపడకు బిడా, నేను నీకున్నా, భయపడకు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నీ జీవితాన్ని మారుస్తాను, ఇదిగో మార్చేశాను, ఇదిగో నీ జీవితం. అందరు వ్యతిరేకించిన దావీదుని సింహాసనంపై కూర్చోబెట్టినాడు దేవుడు. అందరూ వద్దనుకున్న యోసేపుని ఐగుప్తు దేశానికి గవర్నర్గా చేసినాడు, ప్రధానమంత్రిగా దేవుడు. అందరూ అయిపోయింది, ఈయన వేస్ట్ అనుకున్నాడు. అపోస్తలుడు పౌలు కర్లేపోయిన ఈయన జీవితమే వ్యర్థం అనుకున్నాడు. కానీ లోకాన్ని తలకిందలు చేసేసాడు. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నూతన నిబంధనలో 14 epistles written by Apostle Paul, inspired by the Holy Spirit. God can use everybody. God did not use any educated graduates or great people. ఈ లోకంలో వేస్ట్ అనుకున్న మనుషుల్ని, చేపలు పట్టే మనుషులని, నాకు చదువు రాదు, ఏం రాదు, ఏ డిగ్రీ లేదు, ఏం లేదు, అలాంటి మనుషులని ఒక ఆయన శిష్యులుగా ఎంచుకొని వాళ్ళు ఈ లోకాన్ని తలకిందలుగా మార్చేస్తారు. వాళ్ళకి ఆజ్ఞయించింది ఏంటంటే, వెళ్ళు ఈ లోకంలో శిష్యుల్ని మార్చు, శిష్యులుగా నాకు మార్చు మనుషులుగా. అంటే ఏదో క్రైస్తవంలో మార్చే అని కాదు, బలవంతంగా మారు, తెలుసుకో యేసుక్రీస్తు ప్రభుని, మారిపో అదంతా కాదు. దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటే చాలు. నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటావో, ఎవరిని తలకిందలు చేస్తావో ఏమో లేదు, కానీ నీ కుటుంబంలో మార్పు మాత్రం చూస్తావు. నీ కుటుంబంలో మార్పు చూస్తావు, నీ స్నేహితుల మధ్యలో నీ మార్పు చూస్తావు. ఎందుకంటే నువ్వు బాగుపడడం కూడా ఒక మంచిదైతే, నీ ద్వారా నీతో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడితే ఇంకెంత బాగుంటుంది. ఇది ఉపవాస ప్రార్థన అంటే. ఏదో మనం చేయడం కాదు. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉపవాసం ఉండడానికి నీకు టైం లేదు, ఓకే ఫైన్, నీ హెల్త్ ప్రాబ్లం ఉంది, నీకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే నువ్వు ఉపవాసం ఉండలేకపోతున్నావు, ఓకే ఫైన్. బట్ ప్రార్థన జీవితం ఉన్నప్పుడే నీ జీవితంలో మార్పు అనేది నువ్వు చూస్తావు. కిలోమీటర్లు వాకింగ్ చేసి చెప్పులు అరగజేయడం సెకండ్ క్వశ్చన్, కానీ కాళ్ళు అరిగేటట్లు మాత్రం నడవకండి. దేవుడు అడగలేదు. నీ కాళ్ళు అరగొద్దని ఆయన యెరూషలేం పట్టణం నుంచి కల్వరి కొండపైకి చెప్పులు లేకుండా సిలువ మోసుకుంటూ పోయినాడు. సో నువ్వు కాళ్ళు అడిగేటట్లా చెప్పులు లేకుండా నడిచే అవసరం లేదు. ఏదో కోల్పోయినట్లు నువ్వు బతికే అవసరం లేదు. నువ్వు బ్రతికి ఉన్నావంటే, నేను సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడంటే నీకు ఒక గొప్ప ప్రణాళిక దేవుడు సిద్ధం చేసుకుంటాడు. I have plans to prosper you and not to harm, to give you a hope and a future. God has a bright plan for each and every person. Just believe and you will see the salvation of Christ in your life. God bless you and peace be with you. This is the word of God.
Go in peace. Love and serve the Lord. Amen.